నటుడు ప్రకాష్ రాజ్ డిప్యూటీ సీఎం పవన్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ జాతీయ అవార్డులతో పాటు రాజకీయాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం, ప్రస్తుత కార్యాచరణపై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తొలి నాళ్లలో ప్రజల సమస్యల గురించి మాట్లాడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్నప్పటికీ ఆ సమస్యలపై పెద్దగా దృష్టి సారించడం లేదనే భావనను ప్రకాష్ రాజ్ వ్యక్తం చేశారు. ఇదేం సినిమా కాదని సమయం ఎందుకు వృధా చేస్తున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ రాజకీయ శైలిని, ఆయన ప్రాధాన్యతలను ప్రశ్నించే విధంగా ఉన్నాయి. అయితే పవన్ అభిమానులకు ఇది ఏమాత్రం నచ్చని విషయం. ప్రకాష్ రాజ్ ను ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. గతంలోనూ లడ్డూ వివాదం విషయంలో ఆయన సోషల్ మీడియా వేదికగా పవన్ ను ఉద్దేశించి పోస్టులు పెట్టారు. తాను సనాతన ధర్మానికి వ్యతిరేకిని కాదని స్పష్టం చేసిన ప్రకాష్ ఇది చాలా సున్నితమైన అంశం అంటూ అభిప్రాయపడ్డారు. వ్యక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం కాబట్టి ఇలాంటి విషయాల్లో మాట్లాడేటప్పుడు సరైన ఆధారాలతో జాగ్రత్తగా ఉండాలంటూ సూచించారు. రానున్న రోజుల్లో ఈ ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుందా లేక ఇక్కడితో ముగుస్తుందా అనేది వేచి చూడాలి. ఏదేమైనప్పటికీ ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు ఏపీ పాలిటిక్స్ లో కొత్త చర్చకు తెరలేపాయి అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.